మున్సిపల్ కార్పొరేషన్ ఫోర్జరీ సంతకాల కేసులో ప్రధాన నిందితుడు వైసీపీ నేత మేయర్ భర్త జయవర్ధన్ ను దుర్గామిట్ట పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. కోర్టు ఆదేశాల మేరకు 4 రోజుల పాటు పోలీసులు కస్టోడియల్ విచారణ చేపట్టనున్నారు. నెల్లూరు సెంట్రల్ జైల్లో ఆయన కొన్ని రోజులుగా రిమాండ్లో ఉన్నారు. జగన్ ప్రభుత్వ పాలన సమయంలో ఐఏఎస్ అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసి జయవర్ధన్ మరికొందరు వైసీపీ నేతలు మున్సిపల్ ఆస్తుల్ని రిలీజ్ చేసి కోట్ల రూపాయలు దండుకున్నారు. ఇప్పుడు జయవర్ధన్ ను కస్టడీకి ఇవ్వడంతో తమ పేర్లు ఎక్కడ బయటకు వస్తాయోనని పలువురు వైసీపీ నేతలు, కార్పొరేటర్లు భయాందోళనకు గురవుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి మహేష్ చెప్తారు. మహేష్, స్వామి, నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ లో దాదాపు ఈ ఫోర్జరీ సంతకాల కేసు జరిగింది. మొత్తం కూడా చూస్తే ఇక్కడ జగన్ పాలన సమయంలో ఈ మేయర్ భర్త వైసీపీ నేత జయవర్ధన్ మరికొంతమంది కార్పొరేటర్లు, ముఖ్య నేతలు వాళ్ళందరూ కూడా కలిసి ఈ ఫోర్జరీ సంతకాల కుంభకోణానికి పాల్పడడం జరిగింది. ప్రధానంగా చూస్తే ఏదైనా ఒక కట్టడం నిర్మించేటప్పుడు అపార్ట్మెంట్లు అటువంటి నిర్మించే సమయంలో కొంత భాగాన్ని అంటే నిబంధనల ప్రకారం ఆ నిర్మాణాలు చేపట్టాలని కొంత భాగాన్ని మున్సిపాలిటీకి రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. అదంతా కూడా కట్టడం సరిగా ఉంటేనే వాటిని రిలీజ్ చేయాలి. కానీ ఇక్కడ ఈ జయవర్ధన్ వీళ్ళందరూ కలిసి ఒక ముఠాగా ఏర్పడి ఐఏఎస్ మున్సిపల్ కమిషనర్ గా ఉండే ఐఏఎస్ అధికారుల సంతకాలని ఫోర్జరీ చేసి ఆ ఆస్తులన్నీ కూడా రిలీజ్ చేశారు. మున్సిపాలిటీకి రావాల్సినటువంటి కోట్లాది రూపాయల ఆదాయానికి గండి కొట్టడం జరిగింది. మరోవైపు ఆ కోట్ల రూపాయలు వీళ్ళు దోచుకోవడం జరిగింది. వైసీపీ ముఖ్య నేతలు కొంతమంది వాళ్ళ అన్నదండలతోటి ఈ కుంభకోణం అంతా కూడా చేయడం జరిగింది. జయవర్ధన్ గత ఈ కేసుకు సంబంధించి కేసు ఎప్పుడైతే నమోదైందో అప్పటి నుంచి కూడా పరారీలో ఉన్నారు. హైకోర్టుకి, సుప్రీంకోర్టుని ఆశ్రయించినా కూడా బెయిల్ రాలేదు. దాంతో కోర్టులో లొంగిపోయి జైలుకి వెళ్లడం జరిగింది. జైల్లో రిమాండ్ లో ఉన్నారు. ఆయన కస్టడీకి అప్పగించాలని చెప్పి పోలీసులు కోర్టుని ఆశ్రయించగా కోర్టు 4 రోజులు కస్టడీకి తీసుకునేందుకు అనుమతి ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ రోజు జయవర్ధన్ ని జైలు నుంచి కస్టడీకి తీసుకున్నారు. ప్రధానంగా చూస్తే ఈ 4 రోజుల పాటు ఈ కస్టోడియల్ విచారణ సాగనుంది. ఈ జయవర్ధన్ అనుకున్నటువంటి పాత్రదారులు, సూత్రధారులు అందరూ కూడా వైసీపీకి చెందిన వారే. వారు ఎవరెవరి పేర్లు బయటకు వస్తాయనే చర్చ పెద్ద ఎత్తున సాగుతూ ఉంది. ఈ ఫోర్జరీ కేసుకు దాదాపు ఈ పోలీసులు విచారణ చేపట్టే కొద్దీ పెద్ద ఎత్తున అక్రమాలన్నీ కూడా ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. పెద్ద పెద్ద భవనాలకు సంబంధించి కోట్లాది రూపాయల ఆస్తులన్నీ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అక్రమ నిర్మాణాలకు సంబంధించినటువంటి ఆస్తులు కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ దర్గామిట్ట సిఐ రోసి ఆధ్వర్యంలో, పెద్ద డిఎస్పీ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఇదంతా కూడా విచారణ, ఎస్పీ కృష్ణకాంత్ నేతృత్వంలో ఇదంతా కూడా విచారణ కొనసాగుతూ ఉంది. ఈ ఫోర్జరీ కేసులో ఇప్పటికి కొంతమంది కార్పొరేటర్ల వ్యవహారాలు కూడా బయటపడే అవకాశాలు ఉన్నాయి. కొంతమంది ఎవరైతే ఈ కేసులో ఉన్నారో వారు మళ్ళీ టీడీపీలోకి వస్తాం, జనసేనలోకి వస్తామని కీపడుతున్నప్పటికీ కూడా ఈ కేసుకు సంబంధించి అక్రమాలకు పాల్పడిన వారు ఎవరిని కూడా ఆ పార్టీలు రానిచ్చే పరిస్థితి లేకుండా ఉంది. దీంతో ఈ జయవర్ధన్ తో పాటు వైసీపీ ముఖ్య నేతలు, కొంతమంది కార్పొరేటర్లు కూడా జైలుకి వెళ్ళక తప్పదనే చర్చలు సాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. పోలీసులు అయితే దీనిపైన ముమ్మరంగా విచారణ సాగిస్తూ ఉన్నారు. మొత్తం మీద ఈ ఫోర్జరీ కుంభకోణాల కేసు మరికొద్ది రోజుల్లోనే ఒక కొలిక్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వైసీపీ ముఖ్య నేతల పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. స్వామి, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ మహేష్.